శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు అనగా 29వ తారీఖు జనవరి నెల 2026. మనం ఇప్పటి వరకు కర్మయోగం అనే భగవద్గీతలోని 3వ అధ్యాయంలో మొదటి 25 శ్లోకాలు పఠించాం. దాని తాత్పర్యం తెలుగు, ఇంగ్లీష్లో తెలుసుకున్నాం. ఈరోజు మనం 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పఠించి వాటి తాత్పర్యాన్ని తెలుసుకున్నాం. మొదటగా 26వ శ్లోకం. న బుద్ధి భేదం జనయేదజ్ఞానం కర్మ సంగినాం జోష ఏ తత్వర కర్మాణి విద్యానుక్తః సమాచారాన్. ఈ శ్లోకం యొక్క సారం ఏమిటంటే, కర్మఫలము అందు ఆసక్తులైన వారు అజ్ఞానుల మనస్సులు కలత చెందినట్లుగా విద్వాంసుడు వారిని కర్మను మానమని ప్రేరేపింపరాదు. అట్లుగాక అతడు భక్తిభావముతో కర్మనొకననుసరిస్తూ వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలనని ఈ శ్లోకం యొక్క సారాంశం. కొన్ని భావవృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వైదిక విధానముల ద్వారా ఎదురు చూడకుండా నేరుగా భగవత్ సేవలో నెలకొల్పబడునని, అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మల నుండి అనుసరించిన అవసరమే లేదని, ఎందుకనగా విద్యుదక్త ధర్మపాలన ద్వారా పొందు ఫలితములను అన్నిటినీ మానవుడు ప్రత్యక్ష భావోత్సవము ద్వారా సాధించగలనని ఈ యొక్క భగవద్గీత వేదేచ్య సర్వైరహేమేవ వేదేచ్య భగవద్గీతలోని 15:15లో ఇదే సమస్త వైదిక కర్మల ఉద్దేశమని మనం తెలుసుకొనవచ్చును. In these verses, Lord Krishna explains how a wise person should interact with those who are still attached to material results. He also reveals the secret of how to surrender the sense of doership to the Supreme. 26th verse of the 3rd chapter, Karma Yogam, it implies, so as not to disturb the minds of the ignorant men attached to the fruitive results of the prescribed duties. A learned person should not include them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all kinds of activities. The gradual development of the Krishna consciousness. 27వ శ్లోకం కృష్ణ కర్మయోగంలోని దాని తాత్పర్యం, దాని అర్థము తెలుసుకుందాం. ప్రకృతే క్రియామానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారం ప్రభావం చేత వివాహుతుడైన జీవాత్మ నిజమునకు ప్రకృతి త్రిగుణముల చేత నిర్వహించబడు కర్మలను తానే కర్తగా భావించునని దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహంలోని ఇంద్రియములను ప్రభువుగా విస్మరించునని ఈ శ్లోకం యొక్క సారం. The meaning of the 27th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. The spirit soul bewildered by the influence of the false ego thinks himself
the door of activities that are actuality carried out by three modes of material nature, gunas. This is the 27th verse meaning. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంత ఇతి మత్వా న సంయతే. ఓ మహాబాహు, పరతత్వ జ్ఞానము కలిగిన వ్యక్తి భక్తియుక్త కర్మలకు కామ్యకర్మలకు నడుమ గల భేదమును పూర్తిగా ఎరిగి ఇంద్రియములలోని మరియు ఇంద్రియ భోగములలోని నెలకొనలేడు అని మనం శ్రీమద్భాగవతంలోని 1:2:11 ననుసరించి తత్విత్ అనబడును. ఎందుకనగా దేహాది దేవులు సంబంధంలో తన నిజస్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండునని మనం ఈ శ్లోకం యొక్క సారంగా మనం 28వ శ్లోకం 3వ అధ్యాయమైన కర్మయోగం నుంచి భగవద్గీత యథాతథముగా పఠించవచ్చును. The meaning of the 28th verse, one who is knowledge of absolute truth, O mighty armed, does not engage himself in the senses and sense gratification, knowing well the difference between work in devotion, work for fruitive results. He knows that it is only gunas, modes acting upon gunas. This is a summary of the verse 28 of the chapter 3 Karma Yoga. 29వ శ్లోకం ఏం చెప్తుందంటే, ప్రకృతేర్గుణా సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్సత్వవిధో మద్భాంతస్కృతత్న విచాలయతేత్. ఈ 29వ శ్లోకం యొక్క సారం మనం పరిశీలనగా చూస్తే, భౌతిక ప్రకృతి గుణముల చేత మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా ఆసక్తులై ఉందురని, కానీ కర్త యొక్క అజ్ఞానము చేత ఆ కర్మలు అధములైనను జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకోవచ్చు. 30వ శ్లోకాన్ని మనం మయి సర్వాణి కర్మాణి సద్య సాధత్యత్మా చేతసా నిరాశీర్వర్మో భూత్వా యుద్ధస్వ విగతచరః. ఈ 30వ శ్లోకం యొక్క సారం ఏమిటంటే, ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమతత్వం లేకుండా నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము అని మనం ఈ శ్లోకం యొక్క సారం. భగవంతుని సహకారం లేకుండా జీవుడు స్వయముగా సుఖమును పొందలేడు. కనుకనే సైన్యాధ్యక్షునికి వలె అర్జునుడు యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు ఆదేశిస్తున్నాడు. భగవంతుని సంకల్పం కొరకు మానవుడు సర్వమును త్యజించుటయే కాకుండా విద్యుజ్జక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వం మమకారం లేకుండా నిర్వర్తించవలను. అర్జునుడు భగవంతుని ఆదేశమును గూర్చి చింతించవలసిన అవసరం లేదు. అతని ఆదేశమును అమలుపరచుటయే
అతని కర్తవ్యం. శ్రీ భగవానుసురుడు సర్వత్వాత్మకు ఆత్మ అయినవాడు కనుక వ్యక్తిగత భావన ఏమాత్రము లేకుండా, అనగా పూర్తి పరమ పురుషునిపై పూర్తిగా ఆధారపడిన వాడే అధ్యాత్మత చేతస్కునుడిగా పిలువబడును. నిరాశిహి అనగా కర్మఫలములను ఆశింపక యజమాని ఆదేశానుసారము వర్తించువాడు అని ఈ శ్లోకం యొక్క సారముగా మానవుడు విగత జ్వరుడుగా, అలసత్వం లేనివాడుగా కాగలడని మనం ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకొనవచ్చును. The verse of 30 in this, in all these verses, Lord Krishna explains how a wise person should interact with those who are still attached to material results. He also reveals the secret of how to surrender the sense of doership to the Supreme. ఈరోజు ఈ వీడియోలో మనం పఠించిన 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 3వ అధ్యాయం కర్మయోగం ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక వీడియోలో మరికొన్ని తదుపరి శ్లోకాలు మనం చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.